2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలోకి మారి తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదిమూలం. సో ఆయన మీద లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి మనకు తెలుసు కదా. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఏ మహిళ అయితే అతని మీద ఆరోపణలు చేసిందో, నేను చేసిన ఆరోపణలు తప్పు అని చెప్పి ఆమె ఇచ్చిన కంప్లైంట్ని వాపసు తీసుకుంది. కోర్టు ఆమె మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. కానీ అది సరిపోతుందా? ఇలాంటి కంప్లైంట్స్ చేసినప్పుడు ఒకవేళ అది నిజమా అబద్ధమా ఇవన్నీ పక్కన పెడితే, ఆమె ఏ కారణాల చేత తీసుకుంది, అతను మంచి అతనా లేదా ఏదో సెటిల్మెంట్ చేసుకుని తీయించుకున్నాడా, బెదిరించి భయపెట్టి తీయించుకున్నాడా? సో ఇలాంటివన్నీ ఒక్కసారి పరిశీలించి, ఇలా ఎవరైతే కంప్లైంట్ చేసి మళ్ళీ వెనక్కి వాపసు చేసుకుని కోర్టు సమయాన్ని అలాగే పోలీస్ అధికారుల సమయాన్ని వృధా చేస్తారో వాళ్ళని కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏంటంటే, చాలామంది ఇలాగే కంప్లైంట్ చేస్తూ ఉంటారు, కొద్ది రోజుల తర్వాత రకరకాల కారణాల చేత విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. మరి అందరి టైం